గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ పేరెంట్స్. కాలేజెస్ ఓపెన్ అవ్వడానికి టైం దగ్గర పడింది. ఈపాటికి అందరూ నిర్ణయించుకొని ఉంటారు, ఎందుకంటే మీ పిల్లల్ని ఎంపీసీలో చేర్పించాలన్నా, సిఈసీలో చేర్పించాలన్నా, బైపీసీలో చేర్పించాలన్నా అనేది ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఎందుకంటే కొంత మీ ఆలోచన పరంగా చేస్తారు, కొంత మీ అబ్బాయి మీ అమ్మాయి ఇష్ట ప్రకారం కాలేజీల్లో సీట్లు వేసుకుంటారు. దాంట్లో కూడా దాదాపు అందరూ స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారంటే, స్టూడెంట్స్ యొక్క ఆర్థిక స్థితిని కూడా గమనించకుండా, లెక్కలో పెట్టుకోకుండా, వాళ్ళ ఫ్రెండ్స్ కార్పొరేట్ కాలేజెస్ అయితే వాళ్ళు కూడా కార్పొరేట్ కాలేజీల్లోనే చదవడానికి మొగ్గు చూపిస్తున్నారు. ఆ కార్పొరేట్ కాలేజీల్లో ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు కేర్ చేయట్లే. మా ఫ్రెండ్ అక్కడ చదువుతున్నాడు కాబట్టి నేను కూడా అక్కడ చదవాలి. కానీ పేరెంట్స్ కూడా చాలా వరకు పిల్లగాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ కనీస కోరికేమో అని తీర్చాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప, మరి సదరు కాలేజీలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందనే ఆలోచన మాత్రం దాదాపు ఎవరికీ లేదు. ఆఖరికి కూలి పని చేసుకుంటోళ్ళు, పాచి పని చేసుకుంటోళ్ళు, ఆటో నడిపేటోళ్ళు కూడా ఇదే ధోరణిలో ఉన్నారు. బారలేదు, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇలా కార్పొరేట్ కాలేజీ లెక్కేసుకొనివ్వండి, గవర్నమెంట్ కాలేజీ లెక్కేసుకొనివ్వండి, ఏ కాలేజీ అయినా లెక్కేసుకొనివ్వండి, మీ పిల్లల ఎడ్యుకేషన్ చేసేది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అండ్ గోల్ ఆఫ్ యూ అండ్ యువర్ స్టూడెంట్ ఈజ్ ఎర్నింగ్ ఆఫ్ మనీ. అంటే ఏదో ఒక రకంగా డిగ్రీని కంప్లీట్ చేసుకునో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకునో, లేకపోతే అమెరికా పోయి ఎంఎస్ కంప్లీట్ చేసుకునో, ఏదో ఒక రకమైన ఉద్యోగ ఉపాధి ద్వారా 4 రూపాయలు సంపాదించడానికి తప్ప విజ్ఞానం సంపాదించుకోవడానికి అనేది మాత్రం నిజంగానే మాట. అంటే అల్టిమేట్ గోల్ ఆఫ్ యూ అండ్ యువర్ చైల్డ్ ఈజ్ ఎర్నింగ్ ఆఫ్ మనీ బై జాయినింగ్ an organization as an employee or starting an interested dreamed activity. అది కాబట్టి ఏంటంటే దానికి తగిన విధంగా ఎడ్యుకేషన్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఇవాళ ఎవరు కూడా ఒక బిజినెస్ చేసేటప్పుడు మనందరం ఎలా ఆలోచిస్తామంటే, ఈ బిజినెస్ నా ఏరియాలో పెడుతున్నాను, మరి ఈ బిజినెస్ నాకు కలిసి వస్తుందా లేదా మరి అనుకుని 4-5 ఎంక్వైరీ చేస్తాం. ఒకళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ఒకళ్ళు బాగా డిస్కరేజ్ చేస్తారు, ఒకళ్ళు మెలకువలు చెప్తారు. ఇవన్నీ పాటించాల్సిన పరిస్థితి వస్తుంది. దాని ప్రకారం తన నిర్ణయం తీసుకుంటాడు. ఆ యొక్క డ్రాబ్యాక్స్ అన్నీ రాకుండా, తన వ్యవహారంలో రాకుండా జాగ్రత్త పడతాడు. కానీ ఎడ్యుకేషన్ విషయంలో ఇవాళ ఎంపీసీ తీసుకుని ఇంజనీరింగ్ చేస్తారు, ఎంసెట్లో సరైన ర్యాంక్ రాకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ చదువుతున్నారు కాబట్టి డొనేషన్ కట్టైనా చదివించడానికి ముందుకు వస్తున్నారు. కానీ చేసిన తర్వాత ఏమవుతుంది, దాదాపు మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డూయింగ్ అదర్ యాక్టివిటీస్, దట్ ఈజ్ డెలివరీ బాయ్స్ గాను, లేకపోతే కాల్ సెంటర్స్లోనూ అట్లో ఇట్లో. అంటే ఒక విధంగా బాధపడాల్సిన విషయం ఇది, తల్లిదండ్రులకు బాధపడాల్సిన విషయం. ఇంత చదివి డొనేషన్ కట్టి చదివించిన తర్వాత ఈ రోజున వాళ్ళ లైఫ్ ఇలా సెట్ అయింది ఏంటని బాధపడడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఏంటంటే ఏదైనా ఒక కోర్సులో జాయిన్ చేసినప్పుడు పిల్లగాడి ఇంట్రెస్ట్తో పాటు మీరు కూడా ఏం ఆలోచించాలంటే, పిల్లగాడితో చెప్పాల్సింది ఏంటంటే, దీని గురించి ఎంక్వైరీ చేయండి అమ్మా, మీకంటే సీనియర్స్ వాళ్ళ అనుభవాలు ఏంటి, ఆఫ్టర్ కంప్లీషన్ ఏం జరుగుతుంది, జాబ్ దొరకడం ఈజీగా ఉందా అనేది అడిగి వాళ్ళ అనుభవాలు, మనం బిజినెస్ చేసేటప్పుడు అనుభవాలను సంపాదించి ఎలా అయితే బిజినెస్లో దిగుతామో వాళ్ళని కూడా అడగమనాలి. మీరు కూడా తెలుసుకుని చేస్తే ఖచ్చితంగా పిల్లగాని భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అది ఎవరూ పాటించట్లేదు. తర్వాత ఏంటంటే, ఏ కోర్సులో లేని అడ్వాంటేజ్ ఒక కామర్స్ కోర్సులో ఉంది. కామర్స్ కోర్సులో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ దొరకకపోతే, ఇఫ్ యువర్ వెల్త్ పర్మిట్స్ యూ కెన్ స్టార్ట్ యువర్ డ్రీమ్డ్ యాక్టివిటీ టు ఎర్న్ మనీ. అది కూడా కాకపోతే మీరు పార్ట్ టైమ్స్ పనిచేసినా కూడా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ట్యాక్స్ ప్రాక్టీస్ అనో, జిఎస్టీ ప్రాక్టీస్ అనో, లేకపోతే పార్ట్ టైం అకౌంటెన్సీ సర్వీస్ అనో ఏదో ఒకటి చేస్తే లైవ్లీహుడ్ ఉంటుంది. ఎక్కడా కూడా రోడ్డు మీద ఉండాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే, ఒక ప్రాక్టికాలిటీ స్టడీ అతను చేశాడు. కానీ దరిద్రం ఏంటంటే, మనం కాలేజ్ చదువులో ఎక్కడా కూడా ఇంటర్మీడియట్లోనే కామర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సిఏ వరకు ఆ కోర్స్ వెళ్తుంది. సిఏ ఇస్ ద మోస్ట్ ప్రివిలేజ్డ్ అండ్ ప్రెస్టీజియస్ కోర్స్ ఇన్ ద వరల్డ్, అది మీ అందరికీ తెలుసు. కానీ సిఏ చేసిన వాళ్ళకు కూడా బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోవడం అనేది దురదృష్టకరం.
నిజంగా నమ్మాల్సిన అవసరం కూడా ఉంది. నా అనుభవంలో నేను చెప్తున్నాను. కానీ ఇవాళ అంటే దీని అందరికీ కారణం ఏంటి? ఎక్కడ కూడా మన పాఠ్యాంశాల్లో అందరూ రైటర్స్ అందరూ పిహెచ్డీలు ప్రొఫెసర్లు రాశారు, అందరూ చాలా గొప్ప గొప్ప వాళ్ళు. కానీ ఎవరి దగ్గర కూడా అసలు బిజినెస్ గురించి ఇంట్రడక్షన్ లేదు. టిల్ సిఏ కోర్స్ ఎక్కడా లేదు. అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎందుకు స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసిన బిజినెస్లో యొక్క మంచి చెట్లు ఎలా తెలుసుకోవాలి, దేనివల్ల తెలుస్తుంది, ఈ విషయాలు ఎక్కడా కూడా ప్రస్తావన ఉండదు. చేసుకుంటూ పోతానే ఉంటారు. ఏది ఇంపార్టెంటో దాన్ని వదిలేస్తారు. ఎందుకంటే లెక్చరర్ గారు కాస్త అవకాశాన్ని వాడుకుంటారు, కాలేజీ వాళ్ళు కాస్త అవకాశాన్ని వాడుకుంటారు. ఎంతగాడికి పట్టించి వాడిని ర్యాంక్ హోల్డర్ స్టేజ్ దాకా తీసుకెళ్తారు. ర్యాంక్ వస్తే సంబరం ఏంటి? నిజంగా మీరు నిజంగా ర్యాంక్ హోల్డర్ అయితే, మీకు ఆ క్యాపబిలిటీ ఉండి ర్యాంక్ హోల్డర్ అయితే మీ ఇంటికి ఉద్యోగం రావాలి. మీ ఇంటికి ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, మీరు ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే అంటే ఇంటర్వ్యూలో పాసులు కావాలి. కానీ జరగట్లేదే. సీఏ పాస్ అయిన కూడా అవును నువ్వు నాకేం చేస్తావని అడుగుతున్నారు, దాని దగ్గర ఆన్సర్లు కూడా దొరకట్లేదు. అంత అధ్వానంగా మన పాఠ్యాంశాలు ఉన్నాయి. ఒక టెర్మినాలజీ గురించి వర్ణన చేయరు. అసలు ఏది అవసరమో అది చెప్పరండి. ఏది ఒకే ఒక అవసరం అండి, అకౌంటెంట్గా మారాలి అంటే జర్నలైజేషన్ అంటే రికార్డింగ్. ఏం జరిగిందో తెలిస్తే ఎందుకు జరిగిందో చెప్పగలుగుతాము, దానివల్ల ఏం ఫలితం వస్తుందో చెప్పగలుగుతాం. అదే ఇంపార్టెంట్. అంటే జర్నలైజేషన్లో గనక పూర్తిగా పట్టు సాధించగలిగిన స్టూడెంట్ ఎవరి దగ్గరికి వెళ్లకుండా, ఏ విధమైన స్పెషల్ ట్రైనింగ్ అక్కర్లేకుండా యూ కెన్ బికమ్ ఏ పర్ఫెక్ట్ అకౌంటెంట్. అకౌంటెంట్ పాత్ర ఎంత గొప్పదో తెలుసండి. మీరు పాత సినిమాలు చూస్తే జమీందారు గారి పిల్లలు కూడా హెడ్ గుమస్తా గారి ముందు చేతులు కట్టుకుని నిలబడితే కానీ ఆయన డబ్బులు ఇష్టమైతే ఇచ్చేవాళ్ళు. అంటే గుమస్తా అంటే ఇవాళ అకౌంటెంట్ గారికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఈవెన్ యాజమాన్యాన్ని కూడా నిలబెట్టగల సమర్థత ఉంది. అందరినీ కూడా తన ఏమనుకుంటా చేయగలుగుతాడు. అంటే పెట్టుబడి పెట్టిన యజమాని కంటే నిర్వహణలో అన్ని రకాలుగా భాగం పంచుకున్న అకౌంటెంట్ చాలా గొప్పవాడు. కానీ ఇవాళ చాలామంది అడుగుతారు, అకౌంటెంట్కి జాబ్ ఏమి ఇస్తారండి, సాఫ్ట్వేర్ అయితే లక్షల శాలరీస్ ఇస్తారు, అకౌంటెంట్ అయితే 20,000 శాలరీ. ఎందుకు 20,000 శాలరీ ఇస్తారని ఏనాడు క్వశ్చన్ వేసిన పాపన పోలేదు మీరు. ఎందుకంటే అసలు మీలో ఆ చేసి సమర్థతే కనబడకపోతే, అకౌంటెంట్ లక్షణాలే కనబడకపోతే ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయనకి ఏమైనా ఎక్కువ అయిపోయి ఇస్తాడు పైసలు మీకు? ఏ పోస్ట్ అయితే ఇంపార్టెంట్ పోస్టో ఆ పోస్ట్ మీరు నిర్వహించలేకపోతున్నారని మీ తర్వాత సీనియర్ అకౌంటెంట్ తర్వాత ఆడిటర్, ట్యాక్స్ కన్సల్టెంట్ ఆయనకి అప్పచెప్పి ఆయన్ని గౌరవిస్తున్నారు. అంటే ఒకటే రకమైన చదువులు చదువుకున్న మీరు, ఇంటర్మీడియట్లో మీరు చదువుకున్నారు, ఆడిటర్ గారు చదువుకున్నారు, సీనియర్ అకౌంటెంట్ చదువుకున్నారు, ముగ్గురు ఒకటే రకమైన చదువులు చదువుకున్నారు. కానీ ముగ్గురు 3 పొజిషన్లో ఉన్నారు. అంటే మీలో శక్తిని పెంచుకుని ఛాన్స్ మీకు రావట్లేదు. కారణం ఏంటంటే మీ విద్యాబోధనలో ఇవన్నీ లోపిస్తున్నాయి. గమ్మత్తు ఏంటంటే ఆశ్చర్యమైన విషయం, బాధపడాల్సిన విషయం ఏంటంటే అదే జర్నలైజేషన్కి ఎగ్జామినేషన్లో 2 మార్కులు కేటాయించారు. సిగ్గుపడాల్సిన విషయం. ఇవాళ ఈ పుస్తకాలు రాసిన వాళ్ళు కానీ, ఈ పుస్తకాలను అనుసరించి కాలేజెస్ నిర్వహిస్తున్న సిగ్గుపడాలి నిజంగా. అంటే మార్కుల కోసమే చదువు అయితే కాలేజీకి వెళ్ళడం కూడా అవసరం లేదు. ఒక 5 సంవత్సరాల పేపర్లు తీసుకుంటే 10 పేపర్లు వస్తాయి. ఎందుకంటే సప్లీతో కలిపి 10 పేపర్లు తెస్తే చాలు. ఎందుకంటే ఈ 10 పేపర్లో అక్షరం ముక్క కూడా మార్చకుండా, అంకెలు మార్చకుండా, డేటు మార్చకుండా క్వశ్చన్లు అవి ఇస్తున్నారు. ఎంత దరిద్రం అంటే ఆఖరికి పేపర్ సెట్టింగ్ కూడా అధ్వానం అయిపోయిందా? కాపీ పేస్ట్ ఉద్యోగాలు, పేపర్ సెట్టింగ్ అంటే ఇంత అధ్వానమైన కాలేజెస్లో మీ పిల్లగాడిని ఏం చేద్దామని చేర్పిస్తున్నారు? కనీసం మీరు ఆ అవగాహన కూడా మీకు లేకుండా చెప్పాం. కానీ అకౌంటెంట్స్ అంటే ఏంటో, మీరు అకౌంటెంట్గా మారాలంటే ఏం చేస్తే బాగుంటుందో నేను పాఠాలు చెప్తాను. రండి, మీరు మీ పిల్లల్ని తీసుకొని రండి. మీరు కాలేజీ ఓపెన్ అయినా పర్వాలేదు. అసలు మీ కాలేజీ ఎడ్యుకేషన్కి నేను చెప్పే ధోరణికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీకు తెలిస్తే నిజమైన ఎడ్యుకేషన్ మీ పిల్లలకి ఇస్తున్నారా లేదనేది మీకు తెలిసిపోద్ది. మీ డబ్బులకి సరైన విలువ కావాలి అంటే మీ పిల్లల్ని తీసుకురండి. డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది, అపాయింట్మెంట్ తీసుకుని రండి. మీరు ఏ విధమైన ఫీజు నాకు ఇవ్వక్కర్లేదు. అసలు అకౌంటెన్సీ ఎలా ఉంటుందో మీకు క్లాసుల రూపంలో చెప్తాను. దాని తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా
అది గట్టి నిర్ణయం అవుతుంది. ఖచ్చితంగా మీరు అకౌంటెంట్ అవ్వడానికి 100% వీలవుతుంది. తర్వాత మీరు ఎటువంటి ఎగ్జామినేషన్లో ఎటువంటి పేపర్ ఇచ్చినా, ఎటువంటి క్వశ్చనర్ మీ ముందు వచ్చినా కూడా ఈజీగా తడబాటు కాకుండా మీరు ఆన్సర్ చేయగలిగిన సమర్థత నా క్లాసుల వల్ల వస్తుంది. మీరు రండి. 49 సంవత్సరాలుగా నేను ఆడిటర్ లైన్లో ఉన్నాను. అకౌంటెన్సీ అంటే ఏంటో చెప్పగలుగుతాను. ఏ వర్ణన, సరైన వర్ణన లేకుండా వింటున్న పాఠాలకి నా పాఠాలకి డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు మీ పిల్లల్ని తీసుకురండి, స్వయంగా మీ పిల్లల్ని కాదు మీరు తీసుకుని రండి. ఎంత డిఫరెన్స్ ఉందో చూపిస్తాను. ఖచ్చితంగా మీ పిల్లలకి అటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మీరు ట్రై చేస్తే మీ డబ్బులకు విలువ ఉంటుంది. మీ పిల్లలకి సరైన భవిష్యత్తు తండ్రిగా మీరు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి నేను ఈ విధంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా ఆడిటర్ ఆఫీస్కే, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఇన్స్టిట్యూట్, దిస్ ఈజ్ నాట్ ఎ ట్యూషన్ హోమ్. మీరు రండి, వస్తే ఖచ్చితంగా మీకు ఆ విషయం ఏంటో మీకు అర్థమవుతుంది. తర్వాత మీరు నిర్ణయాలు మీరు తీసుకుందరని చెప్పుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో.